హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అల్ట్రా వ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ జివర్ కుమార్. సో ఫ్రెండ్స్, డిప్లొమా కాలేజ్ ఆపోజిట్ ఫ్రెండ్స్ కూడా అనుకోని ఫెన్సింగ్ వాళ్ళకి ఆనుకొని ఉన్న మన శ్రీ దుర్గా గణపతి విగ్రహాలకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో ఇది అంటే మన దుర్గామాత విగ్రహాలు కూడా మన పిఓపి కానీ మట్టి విగ్రహాలు అన్నీ కూడా చేశారన్నట్టు మన వాళ్ళు. సో నెంబర్ కూడా చూసుకోవచ్చు ఒకసారి, మళ్ళీ క్లియర్గా చూపిస్తున్న నెంబర్ కూడా చూసుకొని మీరు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది బొంబాయి మోడల్ స్టైల్ విత్ 4 హ్యాండ్స్, నెమిలి పక్కన ఉన్న దేవుడు అన్నట్టు. ఇంకా ఆర్ట్స్ వచ్చేసి హంస. సో ఇది రొటీన్గా చూసిన విగ్రహమే అనిపిస్తుంది, బట్ కొంచెం పెయింట్ కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్. సో ఆల్మోస్ట్ కొన్ని బుక్ అయినాయి ఆల్రెడీ. ఇది వచ్చేసి అంటే రథం, నంది రథం ఉంటుంది కదా, నంది రథం మీద కూర్చొని ఉన్న దేవుడు. సో బ్రో వాళ్ళు అయితే ఆల్రెడీ కస్టమర్స్ అయితే వచ్చారు, కస్టమర్స్ చూస్తున్నారు, మాట్లాడుతున్నారు ఆల్రెడీ. ఇది వచ్చేసి అరౌండ్ 6 to 7 ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 9 ఫీట్స్ ఉంటుంది. సేమ్ 3 పీసులు ఉంటాయి ఫ్రెండ్స్, అంటే వరుసగా 3 పీసెస్ ఉంటుంది. ఇది వచ్చేసి సేమ్ నిలబడి తాండవం చేస్తున్న టైప్లో, వెనకొచ్చేసి ఆర్ట్స్లో వచ్చేసి డెకరేషన్ చేసింది. నామం కూడా చూసుకోవచ్చు, చాలా క్లియర్ కట్గా అయితే చాలా క్లియర్ కట్గా ఉంది. ఐ వర్క్ కానీ అవి గోల్డ్ వర్క్ కానీ అన్నీ. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసినాం. ఇది చూస్తే సేమ్ అంటే ఎట్లా అంటే అటు ఇటు ఏనుగులు ఉన్నాయి, దానికి తొండం లేపి కొంచెం మంచిగా ఇయర్ రింగ్స్, దానికి కూడా దాని వర్క్ కూడా బాగుంది. ఈ విగ్రహం చూసుకోవచ్చు, అసలు ఫ్రేమ్లో కూడా సరిపోతలేదు. దీని నామం అయితే కొంచెం యూనిక్ ఉంటుంది, అసలు డిఫరెంట్ అంటే చాలా యూనిక్. అంటే ఒక విగ్రహము అరే భయ్ ఇలా ఉంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది అన్నట్టుగా ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి ఇది. అది చూసుకోవచ్చు, 16 ఫీట్స్ ఏమో ఉంటాయి ఫ్రెండ్స్. పైన మహారాజ్ పీఠం ఇది ఆర్చ్ వచ్చేసి, ఒక చేతిలో శూలము, గోల్డ్ వర్క్ కానీ ఆ ఐ వర్క్, తొండం వర్క్, ఆ దంతాలు కానీ చూసుకుంటే చాలా అమేజింగ్ అయితే ఉంది. అసలు అది చూస్తేనే వేరే బూజ్బంప్స్ వస్తున్నాయి అసలు. ఇది చూసుకోవచ్చు, నందీశ్వరుడి మీద కూర్చున్న దేవుడు, అంటే శివుని టైప్లో 2 పాములు కూడా చూసుకోవచ్చు. దేవుడి మెడలో ఒక పాము, తొండ దగ్గర నుండి అంటే తొండం దగ్గర నుండి ఇంకో పాము చూసుకోవచ్చు. పైన తల మీద గంగమ్మ, ఇటు వచ్చేసి మన చంద్రుడు, చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. వెనకొచ్చేసి మందిర్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శివాజీ మహారాజ్, అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కన ఉన్న దేవుడు. ఇది 15 అంటే అరౌండ్ 13 to 15 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో వెడల్పులో కూడా చూసుకోవచ్చు, 7 to 9 ఫీట్స్ ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కన ఉన్న దేవుడు. గోల్డ్ వర్క్ కానీ ఆ పంచ కానీ ఆ కండవ వర్క్, ఐ వర్క్, తొండం మీద వర్క్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఆర్చ్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో ఆల్రెడీ కొన్ని బుక్ అయిపోయినాయి, సేమ్ శివుని టైప్లో అయితే కొన్ని బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఇదైతే మనది అన్న వాళ్ళది అక్కడ వరకు అయితే ఉన్నాయి, చూసుకోండి. దీంట్లో అయితే కొన్ని అంటే ఎందుకు ఒక్క దగ్గర స్టే చేయకుండా మనం చూపిస్తున్నామంటే ఆల్రెడీ కొన్ని బుకింగ్స్ అయిపోతున్నాయి. ఇది లాల్ గణేష్ అంటే అసలు కూర్చున్న దేవుడు సేమ్ రొటీన్గా, బట్ పంచా కలర్ అయితే డిఫరెంట్ ఇచ్చేసారు. అక్కడక్కడ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు, పింక్ కలర్ది. ఇది హెవీ డిమాండ్ ఉన్నది, చాలా ట్రెండింగ్ అవుతున్న గణేశుడు మన వరంగల్ డిస్టిక్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న దేవుడు. అంటే ఒక యూనిక్ పీస్, చాలా అంటే చాలా యూనిక్. అందరూ రొటీన్గా కూర్చున్న దేవుడు, ఇలా నిలబడి ఉన్న దేవుడు చేస్తారు కదా. ఇదైతే కొంచెం డిఫరెంట్, అరే మొత్తం స్కిన్ వర్కే కనవస్తూ ఉంటుంది. సో దీనికి హై డిమాండ్ చూసుకోవచ్చు, చాలా డిమాండ్ ఉంది దీనికైతే. ఇప్పుడు మనం నెక్స్ట్ విగ్రహం ఇది చూసుకోవచ్చు. వెనక పైన అయితే మన అంటే వెనక ఆర్చ్ వచ్చేసి మొత్తం సూర్యుడు, మధ్యలో వచ్చేసి మన శివుడు తాండవం చేస్తున్నది, 4 చేతులతో తాండవం చేస్తున్నట్టు ఆర్చ్ ఇచ్చేసారు. సో ఇది అరౌండ్ 11 to 12 ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గోల్డ్ వర్క్ కానీ మధ్య మధ్యలో ఆ కలర్స్ కానీ చూసుకోవచ్చు, రెడ్, డార్క్ బ్లూ కలరు, పంచా కలరు, మొత్తం చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది కూడా చూసుకోవచ్చు, లాల్ గణేష్లోనే కొంచెం శివుని టైప్లో ఉంది. బుకింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అన్న నెంబర్ కూడా నేను కింద డిస్ప్లే చేస్తా, ఇందా కూడా చూపించిన కదా ఫస్ట్ స్టార్టింగ్లో, సేమ్ చూసుకోండి. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి, జల్దీ లేట్ చేయకండి ఫ్రెండ్స్. మళ్ళీ అంటే తర్వాత మీరు ఎంత చూసినా కూడా విగ్రహాలు అయితే కనబడవు, దొరకవు. సో ఒకసారి చూసుకోవచ్చు కమాన్ దగ్గర, అసలు భద్రకాళి కమాన్ లోపల ఎంటర్ కావాలని మొత్తం చాలా యూనిక్ అయితే చాలా యూనిక్ ఉన్నాయి. ఫుల్ రష్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవి వచ్చేసి అరౌండ్ 15 ఫీట్స్, అంటే ఇది చాలా విట్టుండి అండ్ హైట్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, అంత కవర్ చేసి ఉన్నారు కాబట్టి కొంచెం మస్క అనిపిస్తుంది, కానీ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే మొత్తం అయితే బ్లాక్ అయిపోయింది రోడ్ అయితే. చూసుకోవచ్చు కమాన్ దగ్గర, ఇగో భద్రకాళి కమాన్ దగ్గర.
అసలు క్రేజ్ అంటే క్రేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ గణేషులు అయితే. అసలు వాము సూర్యునికి పూర్తిగా వీడియోని చూసేసారనుకుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, లవ్ యూ.